కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకొని నా మాటలు ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3:20. ఓకే. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇదిగో నేను తలుపు నొద్దనే నిలబడి తట్టుచు ఉన్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. ఎక్కడ నిలబడి తట్టుచున్నాడు? ఎక్కడో దూరంగా లేని నేను తలుపు నొద్దే నిలబడ్డా. ఎక్కడో దూరంలో, ఒక అర కిలోమీటర్ దూరంలో, కిలోమీటర్ దూరంలో కాదు, వాకిటనే నేను నిలబడి ఉన్నాను. ఏ వాకిట అంటే ఎదవాకిట. హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. సంఘము యొక్క తలుపు యొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవరైనను నా స్వరమును విని, ఎవరి స్వరం వినవండి? దేవుని స్వరం. దేవుని స్వరమును విని నాకు తలుపు ఎవరైతే తీస్తారో నేను అతని యొద్దకు వస్తాను, నేను లోపలికి వస్తాను. అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేస్తారు. భోజనం అనేది ప్రేమకు, ప్రేమ విందు అంటారు కదండి. ఏ విందు పాస్టర్ గారండి? ప్రేమ విందండి. ఏ విందు? విందు అనేది ప్రేమకు, సంతోషానికి, సహవాసానికి, సంభాషణకు సాదృశ్యం. భోజనం చేసేటప్పుడు అందరూ కూర్చొని ఇంకేంటి సంగతులు, అంతా ఓకేనా అని మాట్లాడుకుంటారు. పెద్దోడా, ఎదురా రాత్రి ఆలస్యంగా వస్తున్నావంట. ఒరే చిన్నోడా, నీ సంగతి ఏంటి? ఎంతవరకు చదువుకున్నావు? మార్కుల సంగతి ఏమైంది? పాప నీ సంగతి ఏంటి? ఏదో ఫీజు కట్టాలన్నాడు. అట్లా ఒక తండ్రి పిల్లలందరితో మాట్లాడుతూ భోంచేస్తారు. ఇది ఒక ఫెలోషిప్కి, సహవాసానికి. భోజనం అంటే యేసుప్రభు మనం కూర్చొని భోంచేస్తామని కాదండి. ఇది ఒక ఫెలోషిప్. ఆయన అనుభవాలన్నీ కూడా మనకు పంచుతాడు. అండ్ మనం చేసినవన్నీ కూడా ఆయన వింటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే కదండి, శిష్యులు సముద్రంలో రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకి ఏమీ దొరకలేదు. పిల్లలారా అని ప్రభు సూర్యోదయ సమయాన్ని మాట్లాడారు. వల వేయమని ప్రభు చెప్పారు. వల వేశారు. విస్తారమైన చేపలు పట్టబడి వాళ్ళు దరికి వచ్చిన తర్వాత ఆయన అప్పటికే వండిన ఆహారం అక్కడ ఉన్నాయి, ఆయన సిద్ధపరిచిన చేపలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు తెచ్చిన చేపలు కొని తీసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనకు చెప్పాల్సిన విషయాలన్నీ మనకు చెప్తాడు. మన దగ్గర నుండి వినాలనుకున్న విషయాలన్నీ కూడా ఆయన వింటాడు. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారికి ఆరోగ్యం బాగలేని సమయాలు ఆయన ఇంకా పూర్తిగా సేవకి, కూటాలకి తిరగడం మానేసి ఇక్కడ ఉండేవారు. ఒక దగ్గర ఒక 6-7 months ఇక్కడ ఉండేవారు అన్న. ఆ టైంలో మేము మీటింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళు. చుట్టూ గ్రామాలకి, కూటాలకు వెళ్ళి నేను రాత్రి ఎప్పుడో వచ్చేవాడిని. అన్న బయట మంచం వేసుకొని పడుకుని ఉండేవారు. అప్పటికి అన్నకు బాగాలేదు, కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి అన్న తిరిగే పరిస్థితి లేదు. తప్పనిసరి అనుకుంటే వీల్ చైర్లోనే అన్నని తీసుకెళ్ళేవాళ్ళు. మిగతాటప్పుడు అన్న ఇక్కడ రెస్ట్ తీసుకుంటుండేవాళ్ళు. ఇక్కడ తెలుసు, గోరంట్ల ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఎర్లీగా లేచి వెళ్ళి పావురాలకంతా అన్న మేత వేస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళి పావురాలకు మేత వేస్తుండేవాళ్ళు. సాయంత్రం సమయంలో మంచం వేసుకొని మన క్యాంపస్లో గ్రౌండ్లో పడుకుని ఉండేవారు. మేము మీటింగ్ వెళ్ళి ఒక్కొక్కసారి 10:30-11 అట్లా తిరిగి వచ్చేవాళ్ళం. ఇక్కడ పడుకుని ఉండేవారు. అన్న వచ్చిన తర్వాత వెళ్ళి అన్నకు విష్ చేస్తే అప్పుడు అన్న ఎక్కడికి వెళ్ళేవారా అని అడిగేవారు. అన్న ఇట్లా మీటింగ్కి వెళ్ళాను, పలానా చోట మీటింగ్, గుంటూరు టౌన్లో మీటింగ్ అని చెప్తుంటే అవునా అని. అప్పుడు అన్న ఆయన ఆ ఊర్లో వెళ్ళినప్పుడు, ఆ ఊరికి వెళ్ళి కూటమి పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగిందో అవన్నీ వినేవాడు. అండ్ మేము వెళ్ళి ఆ రోజు కూటమి ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది, ఆ వివరాలన్నీ కూడా. ఇదే సహవాసం అంటే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన అనుభవాలన్నీ మాకు పంచేవాళ్ళు, మా అనుభవాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుంటుండేవాడు. దేవునికి ఎవరైతే హృదయం అనే తలుపును తెరుస్తారో, ఆయన వాకిటే ఉన్నాడు, ఆయన తలుపు నొద్ద నిలబడి ఉన్నాడు. ఎవరైతే ప్రభుకు తలుపు తెస్తారో లోపలికి వచ్చి ఆయన మనతో, మనం ఆయనతో భోజనం చేస్తాం. అది సంతోషానికి, అది సహవాసానికి, అది ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆయన ప్రేమ, ఆయన సంతోషం, ఆయన సహవాసం ఇవన్నీ మనకు లభించాలంటే నీ హృదయం అనే తలుపు నీవే తీయాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హృదయానికి ఉన్న విశేషం ఏంటంటే, హృదయం అనే తలుపుకున్న విశేషం ఏంటంటే దీనికి గడి బయట ఉండదు, గడి లోపల ఉంటుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా.
అదే కానీ బయట ఉన్నట్టు ఎవడు పడితే వాడు వచ్చి తలుపు తీసుకొని లోపల దూసుకొని వచ్చేసేవాడు. అందుకే దేవుడు హృదయానికి గడి ఎక్కడ పెట్టాడు తెలుసండి? లోపల నుండి పెట్టాడు. మనం డోర్ ఓపెన్ చేసి మనం గడి తీసి డోర్ ఓపెన్ చేస్తే ఎవరైనా దేవుడు కూడా బలవంతంగా రాడు. దేవుడు కూడా బలవంతంగా రాడు. ఆయన తలుపు తడతాడు. ఆయనకు మనం తలుపు తీసి గడి తీసి తలుపు తీస్తే ఆయన లోపల ప్రవేశిస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మీ హృదయం అనే తలుపు నేను తెరవలేను. పాస్టర్ గారు అండి కొంచెం నాకు చైన్ వస్తుంది కానీ మీరే కొంచెం తలుపు తీరంటే నేను ఎందుకు తీస్తాను? ప్రైజ్ ది లార్డ్. మీరే తెరవాలి హృదయం అనే తలుపును, మీరే తెరవాలి. హృదయం అనే వాకిట ఏంటండి? ఎదవాకిట ఆయన నిలిచి ఉన్నాడు. ఆయనకు తలుపు తీస్తే ఖచ్చితంగా ప్రభు మీ హృదయంలోకి వస్తాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, వాకిట ఏమేమి ఉన్నాయి? ప్రభు నిలిచి ఉన్నాడు. ప్రభువే కాకుండా ఇంకా మానవుని యొక్క హృదయ వాకిట ఇంకేమేమి పొంచి ఉంది, ఏమేమి కాచుకొని ఉన్నాయి. మనం దేనికి తలుపు తెరవాలి, దేనికి తలుపు తీయకూడదు. ప్రైజ్ ది లార్డ్. నానొచ్చి తలుపు తట్టాడు అనుకోండి, తలుపు తీస్తామా లేదా? నానొచ్చి డోర్ కొట్టాడు అనుకోండి, తలుపు తీస్తామా లేదా? భర్త వచ్చి తలుపు తట్టాడు అనుకోండి, తలుపు తీస్తారా లేదా? భార్య వచ్చి తలుపు తట్టింది అనుకోండి, తలుపు తీస్తారు. ఫ్రెండ్ వచ్చి తలుపు కొట్టాడు అనుకోండి, డోర్ తీస్తామా లేదా? తీస్తాం. ఫ్రెండ్షిప్ డే. ప్రైజ్ ది లార్డ్. అదే కానీ బూచోడు వచ్చేసి తలుపు తట్టాడు అనుకోండి, తీస్తారా? బూచోడు ఏంటండి? బూచోడు కానీ సైతాన్ కానీ వచ్చి తలుపు తీస్తా అంటే ఎవరికి మనం తలుపు తీయాలో ఎవరికి తలుపు. పిల్లలు కూడా చెప్తుంటారు, నాన్న నేను బయటకు వెళ్తున్నాను, నేను లాక్ చేసుకుని వెళ్తున్నాను, లోపల నుండి నీవు గడి పెట్టుకో, ఎవరు వచ్చినా నీవు తలుపు తీయకూడదు. అమ్మ వస్తేనే తలుపు తీయాలి, లేకపోతే నాన్న వస్తేనే తలుపు తీయాలని పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు. అలా కాకుండా పక్కింటి అంకలు ఎదురింటి అంకలు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు కూడా వచ్చి నాన్న బేబీ కొంచెం డోర్ తీయమ్మా నేను వస్తాను, కొంచెం నీతో మాట్లాడాలంటే వాళ్ళ మమ్మీ చెప్పేది ఉంటుంది ఏంటండి, ఎవరికి తలుపు తీయకూడదు. తీస్తే డాడీ వచ్చినప్పుడు డోర్ తీయాలి, లేకపోతే మమ్మీ వచ్చినప్పుడు. అట్లా ఈరోజు నేను మీకు ఒక డాడీ లాగా మీకు చెప్తున్నానండి, ఎవరికి తలుపు తీయాలి, ఎవరికి తలుపు తీయకూడదు. ఇది నా మాట కాదండి, బైబిల్ చెప్పే సత్యం. వాకిట ఏమేం పొంచి ఉంది? మొదటి మాట ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీ తల పైకెత్తబడదా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుతావు. నీ ఎడల దానికి వాంఛ అంటే ప్రేమ, అంతేనమ్మా? వాంఛ అంటే ప్రేమ, కోరిక. పాపానికి నీ ఎడల కోరిక కలుగుతుందంట. వాకిట పాపం పొంచి ఉన్నది, గుమ్మములోనే వాకిట పాపం పొంచి ఉంది. నీవు సత్క్రియ చేసిన ఎడల, మంచి పనులు చేస్తే మన తల పైకెత్తబడుతుంది. మన తల దించుకోవాల్సిన పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మంచి పని చేస్తే ఆటోమేటిక్గా నీ తల పైకెత్తబడుతుంది, చెడ్డ పని చేస్తే ఆటోమేటిక్గా మన తల దించబడుతుంది. అందుకే మీరు చూడండి, తప్పుడు కార్యక్రమాల్లో పట్టబడినప్పుడు వెంటనే వాళ్ళు మొహం కప్పుకోవడమో ముసుగేసుకోవడమో, ముఖాన్ని ప్రజలకు చూపించడానికి ఇష్టపడరు, తల దించబడుతుంది. మన మంచి పని చేసినప్పుడు, ఘనతాస్పదమైన పాత్రగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన తల పైకెత్తబడుతుంది. నీవు సత్క్రియ చేసిన, మంచి పని చేసిన నీ తల పైకెత్తబడుతుంది. అదిగో పాపం నీ వాకిట పొంచి ఉన్నది. నువ్వు సత్క్రియ చేయకపోతే పాపం వాకిట పొంచి ఉంది. ఆ పాపానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది. పాపం అనేది ఎక్కడో ఉండదండి, పాపం అనేది ఎక్కడో ఉండదు. మీ ఇంటి గుమ్మంలో, లేకపోతే నీ హృదయం అనే గుమ్మంలోనే పొంచి ఉంటుంది. ఈ చరిత్ర ఏంటనే మనం చూస్తే, ఏబేలు కయ్యూను చరిత్ర మనం చూస్తాం. ఇద్దరు బ్రదర్సు, భూమి మీద మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది వీళ్ళే. ఆమెను చెప్పండి గట్టిగా. ఇద్దరు బలిపీఠం కట్టారు, ఒకటి ఏబేలు కట్టాడు, ఒకటి కయ్యూను కట్టాడు. ఏబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూన్ని అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అంగీకరించాలో లేదో అనేది అది దేవుని ఇష్టం, అది దేవుని ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆయన ఇష్టం అండి. ఆయన ఎవరిని అంగీకరించాలనుకుంటాడో వాళ్ళు అంగీకరిస్తాడు, ఎవరిని కనికరించాలనుకుంటాడో వాళ్ళు కనికరిస్తాడు. ఆయన ఎవరిని ప్రేమించగోరుతాడో వాళ్ళని ప్రేమిస్తాడు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్.
నేను ఈ బాటిల్లో నీళ్ళు తాగాలంటే ఈ బాటిల్ నీళ్ళు తాగుతా, ఇంకొక బాటిల్ నీళ్ళు తాగాలనుకుంటే దాంట్లో తాగుతా. ప్రైజ్ ఎలా. నేను ఈ సీసాలో నీళ్ళు తాగుతుంటే ఇంకొక సీసా, ఆ సీసాలోనే తాగాల, మేము సీసాలు కాదా అంటే అది యజమాని ఇష్టం. అది ఆమె చెప్పండి అందరు గట్టిగా. ప్రభు యజమానుడు, మనం ఆయన చేతిలో పాత్రలు అంతే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఆయన ఏ పాత్రలో వండాలనుకుంటాడో ఆ పాత్రలో వండుతాడు, ఏ పాత్రను వాడుకోవాలనుకుంటాడో ఆ పాత్రలో వాడుకుంటాడు. ఏబేలు అతని అర్పణను దేవుడు అంగీకరించాడంటే ఏదో మొత్తం మీద ఏంటండి అతనిలో దేవుడు ఏ మంచి చూశాడు. అర్పణ మంచిదా చెడ్డదా అది సబ్జెక్ట్ మనం పక్కన పెడితే అది ప్రభు ఇష్టం, అది ప్రభు చిత్తం. ఆమేన్. నన్ను స్వీకరించకపోతే ప్రభు నాలో ఏం తప్పితాలు ఉన్నాయి, ఎందుకు నన్ను అంగీకరించలేదు, నాలో ఏం లోపం ఉందని సరిచేసుకోవాలి. కానీ సహోదరుని పట్ల ద్వేషం, సహోదరుని పట్ల అసూయ. ఎప్పుడన్నా మీరు గమనించండి, అన్న నాకు అసలు అసూయ లేదని మన నోటితో చెప్పడం కాదు. నీ ప్రక్కన ఒక వ్యక్తి గణపరచబడుతున్నప్పుడు నీకు సంతోషం వచ్చిందనుకో, నీలో అసూయ లేనట్టు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్కన వాడు గణపరచబడుతున్నప్పుడు నీ మనసులో ఎక్కడో ఏం మాట్లాడకపోయినా ఇట్లా ఉన్నావనుకో, నీలో అసూయ ఉన్నట్టు. నా ఎక్కడుంది అసూయ, అసలు ఎవడు చెప్పాడు నాలో అసూయ ఏంటంటే, పక్కన మనిషిని గణపరిచినప్పుడు నీ నోటి నిండా నవ్వు, గుడ్డ నిండా సంతోషం. పోనీ మన బ్రదరే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంతోషం నీలో కలిగినప్పుడు నీలో ఆ జలస్ లేదనమాట, ఆ అసూయ లేదనమాట. వారిని పొగిడినప్పుడు, వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు, వాళ్ళ పిల్లలకు మంచి మార్కులు వచ్చినప్పుడు, వాళ్ళు మంచి తిండి తింటున్నప్పుడు, వాళ్ళు బాగా బతుకుతున్నప్పుడు, నీవు ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా, ఒకవేళ నువ్వు బయటపడకపోయినా కూడా మనసులో మొహం లాగా పెట్టుకొని ఇట్లా వికృత రూపం చూపిస్తున్నావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఉన్నట్లు. అందుకే దేవుడు ముందే చెప్తున్నాడు, ఇదిగో పాపం ఎక్కడో లేదు బాబు, వాకిట. నీవు సత్క్రియ చేస్తే నీ అర్పణ కూడా అంగీకరించబడుతుంది కదా. జాగ్రత్త. పాపం నిన్ను కోరుకుంటుంది, నీవు పాపాన్ని కోరుకోవడం కాదు. అమ్మో ఎంత గొప్ప మాట్లాడుతుంది. పాపం నిన్ను కోరుకుంటుందంట. పాపానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది, అందుకే నీ కొంప చుట్టూ తిరుగుతుంది. అర్థమైందండి. కొందరు చుట్టూ కొందరు తిరుగుతూ ఉంటారు. అదేండి, నువ్వేదో పెద్ద అందగాడు అని, నువ్వు పెద్ద అందగతే అని కాదు. యేసన్న గారు చెప్పినట్లు పంది కూడా వయసులో అందంగానే ఉంటుంది. అప్పుడు కాదు మనం చెప్పాల్సి, నిజమైన అందం అనేది ఒక 70 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలి నిజమైన అందం అనేది. అప్పుడు అసలు అందం అప్పుడు తెలుస్తుంది, వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి. తిరుగుతూ ఉంటారు. నీ ఎడల ఆ పాపానికి వాంఛ కలుగుతూ ఉంటుంది. అవకాశం ఇచ్చామనుకో దాన్ని ఏలుబడి చేసే పరిస్థితి వస్తుంది. ప్రేమగా మాట్లాడి, తీయగా మాట్లాడి, సైలెంట్గా తీసుకెళ్ళి చూడండి, ఒక మనిషిలో ఉన్న అసూయ అనేది ఎంతవరకైనా తీసుకెళ్తుంది. చాలా ప్రమాదం అండి అసూయ, చాలా ప్రమాదకరమైనది. ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సైలెంట్గా తీసుకొని వెళ్ళి అతన్ని కొట్టి చంపి సమాధి కార్యక్రమం కూడా ఆడే చేసేసి, బరీలకన్నా పిలవాలి కదండి ఫ్యామిలీ మెంబర్స్ని, చంపేసి ఆ తర్వాత ఏంటి సమాధానం కూడా చూడండి. నీ తమ్ముడు ఎక్కడంటే వాడికి నేనేమైనా కావాలి వాడినా. ఎప్పుడన్నా మీరు చూడండి, అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇంకేదైనా సమాధానం చెప్తున్నారంటే పాపం మింగేసింది ఆయన అర్థం. బాగున్నావా అంటే ఎస్ బాగున్నానండి. అమ్మ ఆరోగ్యం బాగుందంటే బాగున్నట్టు, లేకపోతే అయ్యా కొంచెం అనారోగ్యంగా ఉంది. బిజినెస్ ఎలా ఉందంటే బాగున్నట్టు, అయ్యా కొంచెం స్లోగా ఉంది. ఏదైనా కానీ స్ట్రైట్గా ఉండాలి సమాధానం. బాగున్నావమ్మా అంటే బాగున్నాను కాబట్టి వచ్చానులే అంటే పాపం మింగేసింది మేడం గారికి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వారరా, పాపానికి చోటు ఇవ్వద్దు. పాపం వాకిటనే పొంచుందండి. సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో సంచరిస్తున్నాడని, చీకట్లో నడుస్తున్నాడని, అతనికి గ్రుడ్డితనం కలుగుతుందని, రైట్ ఏంటో రాంగ్ ఏంటో. ద్వేషము అనేది మనిషిలోకి వస్తే మంచి ఏదో చెడేదో ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. అంతే. మంచి చెడు వ్యత్యాసం తెలియలేని పరిస్థితులు, తెలుసుకోలేని పరిస్థితులు వెళ్ళిపోతాం. అందుకొరకే ఎవరిని ద్వేషించొద్దు. ప్రతి వాళ్ళకి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని షైన్ చేస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. నీకు ఒక టైం వస్తుంది. అత్తకు ఒక కాలం అంటే
కోడలకు ఒక కాలం వస్తుంది. వెయిట్ అండ్ సీ. ప్రైజ్ ది లార్డ్. వెయిట్ చేద్దాం. ముసలిది ఓవర్ చేస్తుందా? చేయని. ముసలి నాకు ఒక టైం వస్తుంది. ఇప్పుడు ప్రతిదానికి అత్తమా పంచదార కావాలంటే ఏంటండి 3 స్పూన్లు 4, ఓకే, కానీ ఇది నీ టైం. ప్రైజ్ ది లార్డ్. అత్తమా కూరగాయలు కావాలంటే 2 బంగాళదుంపలు, అట్లా దాచిస్తాను, కానీ ఇది నీ టైం. అత్తమ్మా నాకు ఒక 50 రూపాయలు కావాలంటే దేనికి 50 లెక్క చెప్పాలి. ఓకే, నీ టైం. నా టైం వస్తుంది. అప్పుడు కోడల పిల్ల అని రోజులు వస్తుంది. అంతే. ప్రతి వాడికి ఒక్కొక్క సమయం వస్తుంది. ఆ సమయంలో వాళ్ళు ప్రకాశిస్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. అంతే. పగ తీర్చుకోవడానికి కాదు. ప్రైజ్ రాడ్. ప్రతి కోడలు ఒకరోజు అత్త స్థాయికి రావాలి. అంతేకా వస్తుంది. ప్రతి వాళ్ళకి పెత్తనాలు ఉంటుంది. నాళ్ళే పెత్తనాలు చేయాలా, మేము చేయకూడదన్న మీకు వస్తుంది ఒకరోజు. ఆ రోజు మీరు ప్రకాశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. పాపం ఎక్కడుందండి? వాకిట పొంచుంది. మరి ఎవరెవరి జీవితంలో ఏ పాపం పొంచుందో దానికి నీ మీద వాంఛ కలగకుండా, నీవు దాన్ని ఏలుబడి చేసే పరిస్థితి రాకుండా పాపం మీద విజయం సాధించి మహిమగా నీవు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట కూడా చెప్తాను. ఇంకేముందో వాకిట. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారము, ఇంటి వాకిట ముందర నిలిచి ఉండగా ఎలీషా యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు స్నానం చేయించు, చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను. వాకిట నిలబడి తలుపు దగ్గర నిలబడ్డాడు. ఎవరు? నయమాన్ అనే ఒక వ్యక్తి, కుష్ఠుతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఆ వాకిట ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్స్పెక్టేషన్ ఏం తెలుసండి? ఇతని ఎక్స్పెక్టేషన్ ఏం తెలుసండి? గెహాజీ వచ్చాడని తెలియగానే అడావుడిగా, ఈ నయమాన్ వచ్చాడనే సంగతి తెలియగానే అడావుడిగా పరిగెత్తుకుంటూ, ప్రైజ్ ది లార్డ్, అపాయింట్మెంట్ ఉందమ్మా ఆయనకి, తల్లి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు అనుకుంటున్నాను. అంతేనా? రాజు ఆయనకి లెటర్ ఇచ్చాడు. పంపించమని అడిగింది ఎవరు? ఎలీషానే చెప్పాడు. ఎలీషానే. అంతేనమ్మా? ఎలీషానే. ఓకే, ఇశ్రాయేల్లో ప్రవక్తలు లేరా, పంపించమని ఎలీషా చెప్పాడు కాబట్టి మొత్తం మీద రాజు దగ్గర నుండి లెటర్ తీసుకునే వచ్చాడు. ఆయన అపాయింట్మెంట్ ఉంది. ఇతని ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రావంగానే ఏదో ఆ కుష్టు వ్యాధికి ఆయిల్ మసాజ్ చేసి, ఆ తర్వాత ఇంక రకరకాలవి ఉంటాయి కదండి, అలా చేస్తాడేమో, తడిమి ముట్టి అతన్ని బాగు చేస్తాడని ఎక్స్పెక్టేషన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చి ఆ వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి, కుష్టుతో బాధపడుతున్న వ్యక్తి వాకిట నిలిచి ఉన్నాడు. కానీ అతనికి తలుపు తీయలేదు. ఒకటి, పాపానికి తలుపు తీయకూడదు. రెండవదిగా వాకిట కుష్టుతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే వ్యాధిగ్రస్తులు మనం చూడకూడదు, పలకరించకూడదని అర్థం అది కాదండి. ఆయన రథములతో గుర్రాలతో బయలుదేరి వచ్చాడండి. ఏమేమి మోసుకుని వచ్చాడు అది కూడా మనం చదువుదాం. 5వ అధ్యాయము 5వ వచనం. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చిన కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారుమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించింది. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, మీరు అవన్నీ చదువుకుంటూ వెళితే ఈయన ఏమేమి తీసుకొచ్చాడంటే వెండిని తీసుకొచ్చాడు, ఆ తర్వాత బంగారాన్ని తీసుకొచ్చాడు, ఆ తర్వాత వస్త్రాలను తీసుకొచ్చాడు. వెండి బంగారాలు వస్త్రాలతో ఈయన బయలుదేరి వచ్చాడు. అంటే ఇప్పుడు ఎలీషా వాకిట ఏముందంటే వెండి ఉంది, బంగారం ఉంది, విలువైన వస్త్రాలు ఉన్నాయి. వెండి బంగారం ఏం చేస్తారు చెప్పండి చూద్దాం. బ్యాంకులో పెడతామండి మేము అంటారా? వెండి బంగారాలు ఏం చేస్తారు చెప్పండి? అలంకరించుకుంటారు. విలువైన వెలగల వస్త్రాన్ని ధరించుకుంటారు. ఇవన్నీ కూడా నేను దేనికి పోలుస్తానంటే భౌతికమైన అలంకారాలకి సాదృశ్యం. బైబిల్ సెలవిస్తుందండి, ఈ లోక నటనలన్నీ కూడా ఒకరోజు గతించిపోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. లోకమును దాని ఆశలన్నీ కూడా ఒకరోజు గతించిపోతుంది. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారు. ఆమేన్.
హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరేది కోరుకోలేదంట. అలంకరించుకోలేదు, తప్పని కాదు. పవిత్రమైన వస్త్రధారణ, పెళ్లి కుమార్తె సంఘానికి ఇవ్వబడిన వస్త్రాలు ఏంటంటే ప్రియులరా, ప్రకాశమానమైనది, నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వడం జరిగింది. అది పరిశుద్ధుల నీతి క్రియలు. ఒక పెండ్లి కుమార్తె సంఘముగా మారాలంటే ప్రకాశవంతమైన వస్త్రం, నిర్మలమైన వస్త్రము, సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడితే ఆ పరిశుద్ధమైన వస్త్రాల చేత ఆమె అలంకరించబడిందంట. దీన లైఫ్లో ఆమె పాడైపోవడానికి, ఆమె జీవితం శాపగ్రస్తంగా మారడానికి గల కారణాలు ఏంటంటే ఆ దేశపు స్త్రీల్ని చూడడానికి ఆమె వెళ్ళిందంట. దేశపు స్త్రీలను ఎందుకు చూడడానికి వెళ్ళిందంటే వాళ్ళు ఎలా అలంకరించుకుంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో వాళ్ళు ఎలా అలంకరించుకుంటారు. ఇండియన్స్ వస్త్రధారణ, వాళ్ళ విధానాలు, ఫ్యాషన్ ఎలా ఉంటుంది, అమెరికన్స్ ఎలా తయారవుతారు, కొరియన్ స్కిన్ రహస్యం ఏంటి, దానికి ఏం చెయ్యాలి అని, అందంగా కనబడాలని, వైభవంగా కనబడాలని లోక సంబంధమైన వెండి బంగారాలతో విలువైన వస్త్రాలతో తమను అలంకరించుకోవాలని కొంతమంది ప్రయాసపడు. అవన్నీ కూడా వచ్చి ఎలీషా వాకిట నిలబడినప్పుడు దానికి తలుపు అయినా తీయలేదు. నీకు స్వస్థత కావాలంటే యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు స్నానం చేయి, 7 సార్లు మునుగుమన్నాడు. అతని కోపం వచ్చిందండి. కానీ పనివాడు చెప్పాడు, దైవ సేవకుని మాట దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. మాటకు విధేయత చూపడం వల్ల ఆయన స్వస్థత పొందాడు. ఎలీషా తలుపు తీయలేదండి, గేహజీ తీశాడు. ఎలీషా ఈ లోక సంబంధమైన వాటికి తలుపు తీయలేదండి, కానీ గేహజీ వెంట పరిగెత్తుకొని వెళ్ళి అబద్ధాలు చెప్పి వెండిని సంపాదించడం, అబద్ధాలు చెప్పి బంగారాన్ని సంపాదించడం, అబద్ధాలు చెప్పి వస్త్రాలు సంపాదించడం, అవన్నీ సంపాదించుకొని తీసుకొచ్చి ఇంట పెట్టాడండి. ప్రియులారా, తన ఇంటి తలుపు తెరిచి వాటన్నిటిని కూడా తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. చివరికి అతనికి కుష్టు వచ్చింది, తన ఇంటికి కుష్టు వచ్చింది, తన పిల్లలకు కుష్టు వచ్చింది, తన కలిగిన సమస్తానికి కుష్టు పట్టింది. అతడు విడిచి వెళ్ళిన కుష్టు ఇతడు పొందగలిగాడు. కనుక లోక మహిమను వెతుక్కోవడం, లోక కార్యక్రమాలు, ఫ్యాషన్ అనే పేరు మీద ఈరోజు చాలామంది నీచమైన నికృష్టమైన పనులు చేస్తున్నారు. ఫ్యాషన్ అనే పేరు పెట్టుకొని వికృతమైన వస్త్రధారణ, వికృతమైన చేష్టలు. సరే, ఎవరికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి ఇష్టమైన వస్త్రం ధరించుకునే స్వేచ్ఛ ఉందనుకోండి, మరి దౌర్భాగ్యంగా మేమేం బట్టలు కట్టుకోలేదని ఎవరు నిర్ణయించాలా అని అంటూ ఉంటారు కొంతమంది. సరే, స్వేచ్ఛ ఉంది, ఒకవేళ నీకు స్వేచ్ఛ ఉండొచ్చు, మరి దౌర్భాగ్యంగా, మరి దుర్మార్గంగా, తల్లిదండ్రులు సిగ్గుపడేటట్లు, సమాజం సిగ్గుపడేటట్లు, అది ఎంతవరకు న్యాయం? వెండి సంపాదించుకోవడానికి, బంగారాన్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాకిట ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. వాకిట పొంచి ఉంటుంది, వాకిట ఉంది. దానికి తలుపు తెరిచి చేర్చుకోవాలో చేర్చుకోకూడదు అనేది నీ చేతిలోనే ఉంది. లౌకికమైన కార్యక్రమాలు ఎక్కడో లేదు, మన హృదయం తలుపు దగ్గర ఉంది. డోర్ తీస్తే లోపలికి రావడానికి మేము రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దానికి తలుపు తీయాలో లేదో అనేది నీ చేతులు. ఒకటి పాపం, రెండోదిగా లోకం. వాకిట ఉంది. ప్రియులరా, మరి తలుపు తీస్తున్నావా లేదా ఆలోచించుకోవాలి. మూడోదిగా మనం దేనికి తలుపు తీయాలో కూడా నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. చదవండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు మనం దేనికి తలుపు తీయాలో కూడా ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 13, 14 వచనాలు. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా ఎంత బాగుంది చూడండి. తలవాకిట తలుపు ఏంటిది? తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషం చేత ఏం చేసింది? తలుపు తీయక సంతోషం చేత. కొన్నిసార్లు ఓవర్ సంతోషం కూడా ప్రమాదమేనేమో.
సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ప్రియులారా, మూడోదిగా పాపానికి వాకిట తీయకూడదు, లోకానికి మన తలుపులు తీయకూడదు. మూడోదిగా మనం దేనికి తలుపు తీయాలంటే పేతురు తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పేతురు అనగా అపోస్తలుడు. ఎవరండి? అపోస్తలుడు. అపోస్తల బోధకు మనం తలుపు తీయాలి. ఏ బోధకండి? లోకంలో చాలామంది బోధలు ఉన్నాయి, రకరకాలమైన బోధలు ఉన్నాయి. బైబిల్ చెప్తా, అపోస్తుల బోధ ఎందును, అపోస్తుల సహవాసం ఎందును, అపోస్తులతో కలిసి రొట్టె విరుచుట ఎందును, అపోస్తులతో ప్రార్థన చేయటం ఎందును ఆది సంఘం ఎడతెగక ఉన్నారు. సంఘం ఏ అనుభవాలకి తలుపు తీయాలి? లోకంలో రకరకాలమైన కార్యాలు ఉన్నాయి. మనుషులు దురద చెవి గలవారై తమకు అనుకూలమైన బోధకులు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫేవర్గా ఉన్న సేవకుల్ని, వాళ్ళకి అనుకూలంగా ఉన్న సేవకుల్ని వాళ్ళే ఎంపిక చేసుకుంటున్నారు. గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళ మీద మనుషులు పగబడుతున్నారు. సరి చేసుకోమని హెచ్చరిస్తే వాళ్ళకి కోపం వస్తుంది. మీరేమన్నా చేసుకోండి, ఆదివారం ఆరాధనకు వస్తే చాలు అనుకునే బోధ వాళ్ళకి నచ్చుతుంది. ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, ఇది దేవుని వాక్యం ఇలా చెప్తుంది అని బోధిస్తుంటే ఈ బోధ నచ్చదు. దురద చెవి గలవారై వారికి అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకుని ఆరోగ్యకరమైన బోధకు భిన్నంగా ప్రవర్తిస్తున్న రోజులవి. కానీ అపోస్తల బోధ వచ్చి తలుపు తడతా ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి అపోస్తల బోధ అంటే చాలా ఇష్టం. అయ్యో చాలా బాగుంటుందండి పాస్టర్ గారండి, అయ్యో అస్సలు అక్కడికి వస్తే ఎంత హాయిగా ఉంటుంది పాస్టర్ గారండి, బోధ కానీ ఆ ప్రార్థన కానీ మీ వాళ్ళ క్రమశిక్షణ కానీ అయ్యో అసలు చెప్పలేండి, అంత బాగుంటుందండి. కానీ కొంచెం గోలగా ఉంటుందండి, సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి పాస్టర్ గారండి, అందుకే నేను లైవ్లోనే చూసుకుంటానండి. నాకు చాలా ఇష్టం అండి, కానీ తలుపు మాత్రం తీయను. మీ బోధ అసలు, మీ క్రమశిక్షణ, మీ సేవకులు, హోసన్నా మందిరం, అయ్యో అస్సలు చెప్పలేనండి. అట్లా గేట్లో అడుగు పెడితే చాలండి, చల్లగా ఏసీలో అడుగు పెట్టినట్టు ఉంటుందండి. ప్రైజ్ లార్డ్. కానీ మీ వాళ్ళు చప్పట్లు కొట్టి కేకలు పెడతారు కదండి, అదొకటి నచ్చదండి నాకు. అపోస్తుల బోధకు తలుపు తీసేవాడు, లేకపోతే సంతోషం, మాకు గొప్ప ఉపదేశం, గొప్ప సేవకులు, దైవజనులు గొప్పవాడు, అసలు దైవజనులు యేసన్న గారి యొక్క ఉపదేశం అయ్యో ఎంతో అమోఘం, ఎంతో గొప్ప అని సంతోషించడం కాదు, తలుపు తీయాలి ఆ బోధకి. ఆమె సంతోషము చేత, ఇది పేతురు స్వరమే, ఇది అపోస్తుల బోధ, ఇది అపోస్తుల ఉపదేశం, ఇది శ్రేష్టమైన ఉపదేశం, ఇది ఆరోగ్యకరమైన ఉపదేశం, ఇది స్వార్థం లేని ఉపదేశం, ఇది సమర్పణ కలిగిన ఉపదేశం, ఇది పిలువబడిన సేవ, ఇది పంపబడిన సేవ, ఇది దేవుని సేవ, ధనాపేక్ష లేని సేవ. ఓకే, అంతా తెలుసు. కానీ ఈ పరిచర్యకు, ఈ సేవకు, ఈ బోధకు నీ హృదయంలో నీవు చోటిస్తున్నావా? ఈ బోధకు తలుపు తీస్తున్నావా? ఈ బోధను హృదయంలో చేర్చుకుంటున్నావా? అపోస్తుల్లాగా మేము కూడా బ్రతకాలి, సమర్పణ కలిగి బ్రతకాలి, ప్రతిష్ఠింపబడిన వాళ్ళగా మేము బ్రతకాలి, యథార్థ హృదయంతో బ్రతకాలి, పిలువబడిన సేవను అంగీకరించాలి, పంపబడే సేవలో ఉండాలి, అపోస్తలత్వం కావాలి అనే వాంఛ ఉందా అంటే చాలామందికి లేకపోవడం. సంతోషించే వాళ్ళు ఉన్నారు కానీ తలుపు తీయకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ పేతురు గురించి ఇంకొక మాట, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను, ఏ పెద్దండి? తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచాను. చూడండి తన గురించి ఎలా చెప్పుకుంటాను. తోటి పెద్దను, ప్రైజ్ ది లార్డ్. అక్కడ చాలా మంది ఉన్నారు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నంటే నేను ఎవరు తెలుసా? తోటి పెద్దను, క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని. పేతురుకి ఒకప్పుడు శ్రమలు ఇవన్నీ అంటే పెద్దగా నచ్చేది కాదు. యేసుప్రభు అన్నారు, నన్ను ఇలా అన్ని జనుల చేతికి అప్పగించడం జరుగుతుంది, వాళ్ళు నన్ను సిలువ వేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. నో నో, వద్దు వద్దు అంటుంటే సైతాన్ అన్నాడు ప్రభు.
అంటే శ్రమలు వద్దు, కష్టాలు వద్దు. ప్రైజ్ ది లార్డ్. కానీ అనేక శ్రమలను అనుభవించిన తర్వాతనే మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. సువర్ణం, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వల్ల అది పరిశోధించబడుతుంది, పరీక్షించబడుతుంది. అప్పుడే శుద్ధ సువర్ణముగా అది మార్చబడుతుంది. అగ్ని పరీక్షలోనే బంగారంలో ఉన్న లోపం, దోషమంతా తొలగిపోయి అది శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. విశ్వాస జీవితానికి పరీక్ష లేకపోతే ఎలా? శ్రమలు లేకపోతే ఎట్లా? పరిశుద్ధులందరూ ఎన్నో శ్రమలు, మహాశ్రమలను అనుభవించి ప్రభు సన్నిధికి చేరుకున్నారు. దైవజలేసన్ గారు దానికి నిదర్శనం. అన్న ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రయాసాలు, కన్నీళ్ళు, ఆకలి దప్పిక, అవన్నీ బోధిస్తూనే ఉన్నాము కదండి. అన్న కావచ్చు, అన్నతో సేవ చేసిన వాళ్ళు కావచ్చు, ఆ తదుపరి కాలంలో, ఆ కాలంలో పుట్టిన మా జీవితాలు, ప్రభు సేవకు పిలిచిన ప్రారంభ దినాలు మేము పడిన ప్రయాసాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, తిండికి లేక, వస్త్రాలు లేక, కాలినడుగుతో కిలోమీటర్లు నడిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. సైకిల్ మీద కిలోమీటర్లు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు. శ్రమ లేకపోతే ఎట్లా? ఇప్పుడు శ్రమ లేదనుకుంటున్నారు. అప్పుడు ఒక రకమైన శ్రమలు అయితే ఇప్పుడు ఇంకొక రకమైన శ్రమలు మనం చచ్చేంత వరకు శ్రమలు వస్తూనే ఉంటుంది. మనం సచ్చేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు. ఆమె చెప్పడం గట్టిగా. రూపం మార్చుకుంటుంటుంది. అంటే ఆ రోజు అన్నం లేదు, ఆకలి ఉంది. ఆ రోజు అన్నం లేదు, ఆకలి ఉంది. కానీ ఈరోజు అన్నం ఉంది, ఆకలి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నిద్ర ఉంది, పడుకోవడానికి ఒక గది లేదు. కానీ ఇప్పుడు ఒక గది ఉంది, అక్కడ ప్రశాంతంగా నిద్రపోయేంత పరిస్థితి లేదు. ఎందుకంటే భారం, సంఘాన్ని గురించిన భారం, ప్రయాస. ప్రైజ్ ది లార్డ్. అలా చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు ఒక రకమైన శ్రమ, ఇప్పుడు ఇంకొక రకమైన శ్రమ. ఆమె అందుకే అన్న రాసిన పాటలే కానీ, మేము ఇప్పుడు రాస్తున్న పాటలు కానీ, యేసయ్య గారు ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారములను కూల్చినను, ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారములను కూల్చినను, ప్రాణము నర్పించిన నీ కొరకే ప్రాణార్పణముగా నిల్చెదను. యేసయ్యా నా ప్రియ, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా. ఎందుకు రాశారండి ఆ మాట? ప్రాణమిత్రులే శత్రువులే. ఏది? ఒక దైవ సేవకుడికి ప్రాణమిత్రులు. వాళ్ళు ఏమైపోయారు? శత్రువులుగా మారిపోయి, సరే శత్రువు అయితే అయ్యావు కానీ ప్రాకారాలన్నీ కూల్చేశారు. అంటే ఆ సేవకునికి ఉండవలసిన ప్రొటెక్షన్, ప్రాకారం అంటే ఒక ప్రొటెక్షన్ కదండి, ఆ ప్రొటెక్షన్ కూల్చేసి వెళ్ళిపోయారండి. అప్పుడు యేసయ్య గారు ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారమును కూల్చినను, ప్రాణమిచ్చిన నీ కొరకే నేను పానార్పణముగా పోయబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం కూలిపోయినప్పుడు, లేమలలో కూలిపోయినప్పుడు, ప్రియులారా, ఎక్కడైతే మనం అవమానం పడతామో అక్కడే దేవుడు మన తల పైకి ఎత్తబడేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదే లేమలలో శోధించబడిన మీదటానే సువర్ణమై మారెదను, శోధించబడిన నేను సువర్ణమై మారెదను, మార్గము విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన ప్రభు, విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన ప్రభు, సాతాను
సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే ఏ లేమలేలైతే మందిరం కూలిపోయి అవమానాలు పడిపోయి సాతాను సుడిగాలి రేపితే ఆ తల్లడిల్లిపోయి ఆ తల్లడిన సందర్భంలో యేసు గారు ఎక్కడైతే పాట రాసుకొని ఏడ్చుకున్నారో ఇప్పుడు అదే చోట దయాక్షేత్రం లేచిందంట. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మహామహిమగా అక్కడ మందిరం నిర్మించబడింది. పనులను ఈరోజు కూడా నేను వెళ్ళాను. చాలా అద్భుతంగా, అంటే వర్క్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అటు చుట్టూ క్వార్టర్స్ అంతా నిర్మించడం జరిగింది సేవకులకి. రేపు బైబిల్ సెమినార్ అక్కడ జరుగుతుంది కదండి, పనులు జరుగుతూ ఉంది. చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. వీడియోస్ అవన్నీ తీసి నేను లైవ్ పెట్టలే అక్కడ, ఎందుకంటే దయాక్షేత్రం చూడాలనుకున్న వాళ్ళు అక్కడికే వస్తారులే, అంటే లైవ్లో చూస్తూ ఉంటే ఎందుకులే అనుకుంటారు కాబట్టి అక్కడ లైవ్ కార్యక్రమాలు ఏం పెట్టట్లేదు. ఫొటోస్ అవన్నీ కూడా షూట్ చేసి రేపు బైబిల్ సెమినార్ అప్పుడు నేను మీకు అందజేస్తానులే, చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. అదే స్థలంలో దేవుడు మహిమగా మార్చాడు. శ్రమకు సాక్షి అండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా నాకెవ్వరూ లేరను కొనగా ఆధరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా ఆధరి చేరితి, నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని. హల్లెలూయా. ఏంటి ఎన్ని చెప్పండి ఈ పదాలని, ఏం చెప్పండి. కొన్నిసార్లు మన చుట్టూ వేల మంది లక్షల మంది ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతాం. ఎవరు లేరు అనుకునే భావన కలిగినప్పుడల్లా దేవుడు మన ప్రక్క నిలబడతాడు. హల్లెలూయా. మనం నమ్మిన మనుషులు మనల్ని వంచేస్తారు, మోసం చేస్తారు. మనం వీళ్ళే మన బలం, వీళ్ళే మన అనుకుంటాం కదా, వాళ్ళే మనల్ని మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కానీ మనం ఆరాధిస్తున్నట్టు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతము. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపి. ఎడారి త్రోవలు, ఎరుగని మార్గం. ఎడారి అంత డ్రై ల్యాండు, ఇసుక దిబ్బలు. ఎరుగని మార్గం తెలిస్తే పర్వాలేదు, లార్జ్ సెంటర్ దాకా వెళ్ళి రావడం మనకు తెలిస్తే మనం వెళ్ళొచ్చేయచ్చు. అమెరికా అయినా తెలిస్తే వెళ్ళొచ్చేయచ్చు. ఎరుగని మార్గం, గతంలో ఎన్నడూ వెళ్ళని మార్గం. ఏం చేయాలి? అసలు మనం వెళుతున్నది రైట్ వేనా లేకపోతే రాంగా? ఇది సరైన అడ్రస్సా కాదా? ఇది మనం రైట్ వేలో వెళుతున్నామా లేదా తెలియదు. గూగుల్ మ్యాప్ కూడా లేదు మన దగ్గర. ఎరుగని మార్గం. ఆ సమయంలో మన ముందు జయవీరుడుగా ప్రభు నడిచి వెళ్తాం. హల్లెలూయా. కాబట్టి శ్రమలు అనేక పాఠాలు మనకు నేర్పిస్తుందండి. కనుక శ్రమలు నాకు వద్దు అని అనుకోవద్దు. ఆ శ్రమలు మనల్ని స్థిరపరుస్తుంది, ఆ శ్రమలు మనల్ని బలపరుస్తుంది. ఇప్పుడు నేను తిండి లేకపోయినా ఉండగలుగుతాను, ఎందుకంటే ఆ తిండి లేని స్థితిలో నేను వచ్చాను. నాకు విలువైన వస్త్రాలు లేకపోయినా ఓకే, ఎందుకంటే ఆ స్థితిలో నుండి వచ్చాం. నిద్ర లేని రాత్రులున్నా ఏం భయం లేదు, ఎందుకంటే అలాంటి పరిస్థితి దాటి వచ్చాం. అవమానాలు వచ్చినా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు కొత్త ఏం కాదు, పెద్ద పెద్ద శ్రమలు, మహాశ్రమలనే దాటుకుంటూ వచ్చాం. నేనేమంటానంటే శ్రమలు, పేతురు అంటాడు, నేను క్రీస్తు పొందిన శ్రమలకు సాక్షిని. నేను సాక్షిని. నేను చూశాను ఆయన శ్రమపడ్డ, నేను చూశాను దగ్గరుండి, నేను చూశాను ఆయన శ్రమల్ని, ఆయన పోరాటాలు చూశాను. శ్రమలకు నేను సాక్షిని. పేతురుకి తలుపు తీయమంటే దాని అర్థం ఏం తెలుసండి? శ్రమల్ని ఆహ్వానించండి.
నేర్చుకుంటాను, పాఠాలు నేర్చుకుంటాను. ఇది అపోస్తుల బోధ. ఈ బోధలో శ్రమలు ఉంటాయి, ఈ బోధలో నిందలు ఉంటాయి, ఈ బోధలో కష్టాలు ఉంటుంది, ఈ బోధలో వేదన ఉంటుంది, ఈ బోధలో అవమానం ఉంటుంది. చెరసాల్లో ఉన్నాడు, పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు, వేధించారు, పౌలు గారిని కొట్టారు, పలు విధమైన శ్రమల్ని పౌలు గారు అనుభవించాడు. ఈ అపోస్తుల బోధలో ఈ శ్రమలు, పోరాటాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, రకరకాలమైన సమస్యలు వస్తాయి. సాతానుడు పట్టుకొని గోధుమని దుల్లగొట్టినట్లు మనల్ని వేదన పరచాలని, దేవుడి దగ్గర నుండి అనుమతి తీసుకొని మనల్ని శోధనలో మనం ప్రవేశించాలని పలు విధాలుగా సాతానుడు ప్రయత్నం. ఈ బోధ ఉంటుందండి. వీటన్నిటిలో విశ్వాసంతో మన నమ్మకం తప్పిపోకుండా మన దేవుని కృపను పొందుకొని, దేవుని దీవెన పొందుకొని ముందుకు సాగిపోవాలి. ఈ బోధకు మనం తలుపు తీయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరదాగా వచ్చి బట్టలు నలుక్కుండా కూర్చొని భక్తి చేసుకుని వెళ్ళే బోధ కూడా ఉంది. వాళ్ళ తప్పు అని నేను అనట్లా, మన బోధన గురించి నేను చెప్తున్నాను. సరదాగా వచ్చి పట్టినట్లు హాయిగా కూర్చొని ఏసీలో కూర్చొని బట్టలు నలిగిపోకుండా అలా ఉండి దేవుని మాటలు విని సరదాగా వెళ్ళి సరదాగా వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఆదివారం వచ్చి దైవభక్తి గల వాళ్ళని ఆదివారానికి మాత్రమే భక్తివంతులాగా కనబడి వెళ్ళే బోధలు లోకలు చాలా ఉన్నాయి. కానీ సియోన్లో అగ్ని, యెరూషలేములో కొలిమి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవ అనేది ఒక కొలిమి అండి. సేవకు రావాలంటే మాకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే, ఎస్ఎన్ గారు మాకు చెప్పింది, సేవ అంటే చావు. ఇది తెలుసుకోవాల్సింది. సేవ అంటే చావు. చావడానికి సిద్ధపడ్డావు. చావడానికి సిద్ధపడ్డావుడే సేవకులండి. ఇక్కడ నేను చచ్చిపోతున్నాను అనొద్దు. చావడానికి సిద్ధపడితే చావో రేవో, చావాలనుకుంటున్నావో లేదా తీర్మానం చేసుకుని దేవుని సేవలు అడుగుపెట్టాను. ఆమేన్. హల్లెలూయా. సరిగ్గా చాలా చెప్పాలని ఉంది, టైం ఏమో పరుగులు చేస్తుంది. ఇంకొక మాట చెప్పనా? సరే, చదవండి. యాకోబు పత్రిక 5:9 త్వరగా చదవండి, ముగిస్తాను. యాకోబు పత్రిక. సహోదరులారా, మీరు తీర్పు తీర్చకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగొద్దు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడు. న్యాయాధిపతి ఎక్కడున్నాడండి? వాకిట నిలబడి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపిక. న్యాయాధిపతి ఎక్కడ నిలబడి ఉన్నాడంటే వాకిట. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనకుడి. న్యాయాధిపతి ఎక్కడో లేదండి, వాకిటనే ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఆ న్యాయాధిపతి ఎవరు తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చావనుకోండి, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నీతి ఏంటి, తీర్పు ఏంటి, పాపం ఏంటి, దాని గురించిన జ్ఞానాన్ని మనకు నేర్పిస్తారు. పరిశుద్ధాత్ముడు ఇది పాపం, ఇది పరిశుద్ధత, ఇది తీర్పు, ఇవన్నీ కూడా మనకు తెలియచేస్తాడు. ఆ న్యాయాధిపతి అయిన దేవుడికి మన హృదయంలో చోటు ఇచ్చామనుకోండి, ప్రియమైన వర్లారా, మనల్ని మనమే సరి చేసుకొని ఇతరులకు తీర్పు తీర్చడం మానేసి, ఇతరులకు మనం తీర్పు తీర్చడం మానేసి మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసుని నువ్వు చూడనేలా? దీని వేషధారణ అంటారు. ఎక్కడో లేదు, తీర్పు గుమ్మలోనే ఉంది. నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు అనుకోండి, న్యాయాధిపతి వచ్చినప్పుడు నీవు ధైర్యంగా ఉండొచ్చు. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తీర్పునిచ్చే న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. న్యాయాధిపతి వచ్చినప్పుడు నేను నీతి గలవాణ్ణి, నేను న్యాయవంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, ఇదిగో నా చేతిలో దోషం లేదు అని ధైర్యంగా చెప్పగలిగిన స్థితిని కావాలంటే నీకు నీవే తీర్పు తీర్చుకోవాలి. ఎదుటి మనిషి సాటి సహోదరు మీద సనగొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదని బైబిల్ సెలవిస్తుంది. వేషధారులు ఉంటారంటే చెప్పడమే తప్ప ఫాలో అయ్యేది ఉండదు. కొంతమంది చెప్తారే తప్ప చేయరు. ప్రార్థన చేయి. నీవు చేస్తున్నావు ప్రార్థన, పరిశుద్ధంగా ఉండు, నీవు ఉంటున్నావు పరిశుద్ధంగా అంటే అది అడుగుకూడదు. అర్థమైందండి? చదువుకో అని పిల్లలకు చెప్పడం కాదు. నీవు బైబిల్ చదువుతున్నావా? ప్రేమైన వాళ్ళారా, ఇతరులకు చెప్పడం చాలా తేలికండి. నేనైనా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ మనం అనుసరించి
ఆ తర్వాత ఎదుటి మనిషికి చెప్పాలి. నేను మీకు గతంలో చెప్పానండి, ఒక పెద్ద ఆయన దగ్గరికి వాళ్ళ అమ్మ స్వీట్ ఎక్కువ తినే కుర్రోడు ఒకడు ఉన్నాడంట. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి, మీరు మీ ఫ్యాన్ అండి వీడు, మీరు ఏం చెప్తే అది వింటాడండి, సో కాబట్టి మీరు ఇది చెప్పండి వీడికంటే 1 వీక్ తర్వాత రామ్మ అప్పుడు చెప్తాను అన్నట్టు. ఏది స్వీట్ మానేయమని చెప్పడానికి 1 వీక్ అనమాట. సర్లే అని ఆమె 1 వీక్ తర్వాత వెళ్ళి అప్పుడు ఆ బాబుని చూసి ఆ పెద్ద ఆయన అన్నాడు, అరే నాన్న స్వీట్ తినొద్దురా, పళ్ళు పుచ్చిపోతుంది, పళ్ళు దయ్యం పళ్ళలాగా అవుతుంది, వదిలినా మంచిది కాదు, మానే అంటే సరే అంకుల్ మానేస్తానని అన్నాడు. ఆ తర్వాత ఆమె అడిగిందంట, ఈ చిన్న ముక్క చెప్పడానికి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ నేను ఛార్జ్ పెట్టుకొని వచ్చాను కదా, అదేదో మొన్న వచ్చినప్పుడు చెప్తే సరిపోయేది కదంటే అప్పుడు ఆయన అన్నాడంట, నాకు స్వీట్ అంటే పిచ్చి, నాకు విపరీతమైన పిచ్చి, నేను విపరీతంగా స్వీట్లు తింటా, నేను తింటూ వాడికి నువ్వు తినొద్దని చెప్తే అది ఆ మాట ఫలించింది. అందుకొరకే ఈ వారం రోజు నేను గట్టిగా ప్రాక్టీస్ చేసుకుని రోజు కేజీ స్వీట్ తినేవాడిని ఒక 2 రోజులు 1/2 కేజీ తిని, ఆ తర్వాత 1/4 కేజీ తిని, ఆ తర్వాత 100 గ్రాములు తిని, ఆ తర్వాత 50 గ్రాములు తిని ఇప్పుడు మానేశాను కాబట్టి ఇప్పుడు వాడికి చెప్తున్నాను. చెప్పట్లు కొడదాం అందరు గట్టిగా. కాబట్టి ఎవరికి తీర్పు తీర్చదు, మనం ఎవరమండి అసలు? మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం బాగు చేసుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. తీర్పు తీర్చడం, మాటలు చెప్పడం చాలా తేలిక. మనకు మనమే తీర్పు తీర్చుకుందాం, మనకు మనమే సరి చేసుకుందాం, మనల్ని మనమే విమర్శించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకుంటారా? మీ బజార్లో ఉన్న అన్ని ఇళ్ళు శుభ్రం చేస్తారా? మీరు చెప్పాలి. మీ ఇంటిని మీరు ఉదయాన్నే లేచి చీపురు పట్టుకొని మీ ఇల్లు ఊడ్చి, ఇల్లు శుభ్రం చేసి, అద్దాలు తుడిచి, బల్ల తుడిచి, పొయ్యి తుడిచి, అర్థమైందండి, గిన్నెలు తోమి, బట్టలు ఉదికి, కర్టన్స్ మార్చి, డోర్ మ్యాట్ మార్చి, స్ప్రే కొట్టి మీ ఇల్లు శుభ్రం చేసుకుంటారా? మీ బజార్లో ఉన్న ఇల్లంతా కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు మీరు? చెప్పరే, అమ్మా నాకు శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు ఓసిడి ఎక్కువ ఉందమ్మా, బజార్లో అన్ని ఇల్లు నేను శుభ్రం చేస్తాను, కాంట్రాక్ట్ తీసుకుంటారా? లేదు కదా. మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటాం, వాళ్ళ ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. మనల్ని మనం సరి చేసుకుందాం, వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటారు, అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీ ఇల్లే దరిద్రంగా గబ్బు కొడతా ఉంటుంది, కంపు కొడతా ఉంటుంది. నీవా అయ్యో నో 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 అంటే ఎట్లా? వద్దమ్మా, ముందు నీ ఇల్లు శుభ్రం చేసుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 పాపం వాకిట పొంచి ఉంది, 2వదిగా లోకం వాకిట పొంచి ఉంది, 3వదిగా అపోస్తుల బోధ వాకిట ఉంది. అపోస్తుల బోధ వచ్చి తలుపు తడుతుంది. 4వది న్యాయాధిపతి అయిన దేవుడు వాకిట ఉన్నారు. న్యాయాధిపతి అయిన దేవుడు మనకు వచ్చి మనల్ని లెక్క అడిగినప్పుడు లెక్క చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలంటే మనం ఎవరి మీద సణగొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు, మనల్ని మన పరిశుద్ధం కాపాడుకుందాం, అంతే కదండి. త్వరగా ప్రభు మేఘాల మీద త్వరగా రాబోతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, అంజూరపు చెట్టు పుష్పించినప్పుడు, లేకపోతే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరు గుర్తుపట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి, నేను వాకిట ఉన్నాను, ద్వారం దగ్గర నేను ఉన్నానని. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రభు రాకడని గురించిన పలు విధమైన సూచనలో అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇశ్రాయేలు ప్రజలు, అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు ప్రజల జీవితం చిగురిస్తున్నప్పుడు ఎక్కడెక్కడెక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఈరోజు ఇశ్రాయేల్ దేశాన్ని చేరుకుంటున్నారు. చెదిరిపోయిన ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని చెదురుకుంటుంది. యుద్ధ కాలంలో, 2వ ప్రపంచ యుద్ధంలో చాలామంది ఇశ్రాయేల్ దేశం నుండి ప్రజలందరూ చెదిరిపోయారు. ఇప్పుడు అందరూ సమకూర్చబడుతున్నారు. కంప్లీట్గా అక్కడ సమకూర్చబడే సమయం వచ్చినప్పుడు పరిపూర్ణంగా అది అంజూరపు చెట్టు చిగురుని సూచిస్తూ ఉంది. అప్పుడు మీరు గుర్తుపట్టుకోవాలి, మీరు తెలుసుకోవాలి, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నేను ద్వారము దగ్గరనే ఉన్నానని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాకడ ఎంతో దూరంలో లేదండి, ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయనకి మనం తలుపు తీద్దాం, పరలోక రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి గట్టి గట్టి.